హాయ్ గైస్, మేము మీ టెక్ ఫ్రెండ్స్. ఈరోజు మేము మీకు చూపించే టాపిక్ ఏంటంటే మన ఫోటో బ్యాక్గ్రౌండ్ ఫ్రెండ్స్. మనం ఏదైనా ఫోటో తీసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ని మన ఫోటోషాప్లో ఎలా మార్చాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. దానికోసం ఫస్ట్ మన ఫోటోషాప్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఫోటోషాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. తర్వాత అందులోకి మీ ఫోటోని డ్రాగ్ చేసి రిలీజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత నేను సురేష్ రైనాని సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ని ఇప్పుడు సురేష్ రైనా వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా మార్చాలి అంటే లెఫ్ట్ సైడ్ మీకు ఆప్షన్స్ కనపడతాయి ఫ్రెండ్స్. ఈ ఆప్షన్స్ అన్నీ ఇవన్నీ ఆప్షన్స్ ఫ్రెండ్స్. ఇది అందులో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మ్యాగ్నెటిక్ లస్సో టూల్ అని ఒక టూల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సురేష్ రైనా ఉన్నాడు కదా ఫ్రెండ్స్, సురేష్ రైనా చుట్టూ సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది మ్యాగ్నెటిక్ లస్సో. దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది మ్యాగ్నెటిక్గా ఇమేజ్ని ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా నేను ఎక్కడో డ్రాగ్ చేస్తున్నప్పటికీ అది కరెక్ట్గా మనిషిని రికగ్నైజ్ చేసి అది కరెక్ట్గా అలా సెలెక్ట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం కర్వ్స్ వచ్చాయనుకోండి ఫ్రెండ్స్, ఇది పెద్ద కర్వ్స్. అక్కడ మీ మౌస్ పాయింటర్ రిలీజ్ చేసి మరి అక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మౌస్ పాయింటర్ చూడండి ఫ్రెండ్స్, అలా పక్కకు పోకుండా అక్కడ రిలీజ్ చేసేసి మరి అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. అలా పక్కకు పోకుండా ఇలా మొత్తం ఇమేజ్ అంతా సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం సురేష్ రైనా మొత్తం సెలెక్ట్ చేశాను. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ మార్చాలి కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ మీకు ఫైల్ పక్కనే ఎడిట్ ఉంటుంది. ఎడిట్లోకి వెళ్ళి కాపీ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కాపీ క్లిక్ చేసిన తర్వాత మరి మీకు ఏ బ్యాక్గ్రౌండ్ అయితే కావాలో ఆ బ్యాక్గ్రౌండ్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ బ్యాక్గ్రౌండ్ కావాలని నచ్చుతుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సురేష్ రైనా అని ఇక్కడ నేను ఈ బ్యాక్గ్రౌండ్లో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మరి ఎడిట్లోకి వెళ్ళండి, పేస్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సురేష్ రైనా ఇక్కడికి వచ్చేసాడు. మనకి ఈ ఇమేజ్ని సైజ్ తగ్గించుకోవాలి కాబట్టి, కరెక్ట్గా మన బ్యాక్గ్రౌండ్కి సూట్ అవ్వాలి కాబట్టి మరి ఎడిట్లోకి వెళ్ళండి, ట్రాన్స్ఫర్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్లో స్కేల్ క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దాన్ని సైజ్ తగ్గించుకోవచ్చు. మీరు ఎక్కడ కావాలంటే దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు. మీ సైజ్ మీకు కన్వీనియంట్గా ఉన్న చోట మీరు దాన్ని సైజ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఎలా కావాలంటే అలా పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలి కాబట్టి మీకు ఇష్టం వచ్చిన కన్వీనియంట్గా మీరు మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మీరు దీన్ని సేవ్ చేసుకోవాలి కాబట్టి యాజ్ యూజువల్గా ఫ్రెండ్స్ ఫైల్లోకి వెళ్ళండి, సేవ్ యాజ్ క్లిక్ చేసి ఇక్కడ అప్లై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి సెట్టింగ్స్ అన్నీ మనం సేవ్ చేసినటువంటి కావాలి కాబట్టి అప్లై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఏ ఫార్మాట్ కావాలి మీకు, ఫోటోషాప్ ఫార్మాట్ కావాలా, జిఎఫ్ కావాలా, డాక్యుమెంట్స్ కావాలా, జేపీజీ కావాలా, అలా మీకు ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైల్ నేమ్ ఫ్రెండ్స్ మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను రైనా అనే ఇస్తున్నాను. ఇక్కడ రైనా 1 అని ఇస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఓకే. చూడండి ఫ్రెండ్స్, సేవ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ ఇమేజ్ ఇక్కడికి వచ్చేసి ఉంటుంది. మీరు ఎక్కడ సేవ్ చేసింటే అక్కడికి చూడండి ఫ్రెండ్స్, సురేష్ రైనా ఇక్కడికి వచ్చేసాడు. ఇలా మీరు మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ని మీ ఫోటోషాప్ యూస్ చేసి చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మార్చుకోవచ్చు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ డైరెక్ట్గా మీ మెయిల్ పొందడం కోసమై ఈ వీడియో కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.